అని కాబోయే జూబ్లీహిల్స్ నియోజకవర్గ శాసన సభ్యురాలు సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి అట్లాగే వేదిక పైన ఉన్న వారి కుటుంబ సభ్యులు మాగంటి గోపన్న బిడ్డలు అక్షర దిశర వాళ్ళ అబ్బాయి వాత్సల్య అట్లాగే మా తమ్ముడు జూబ్లీహిల్స్ మాజీ శాసనసభ్యుడు వాళ్ళ కాలికి బల్పం కట్టుకొని సునీతమ్మ గెలుపు కోసం తిరుగుతున్న సోదరుడు పీజేఆర్ వారసుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి అట్లాగే ఈరోజు షేక్పేట్లో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసిన ఆడబిడ్డలందరికీ अन्नादम्मुलंदरिकी जितने भी भाई बहन आप लोग यहाँ पे इतनी बड़ी तादाद में यहाँ पे शामिल है, आप सभी भाइयों को बहनों को मैं अपना सलाम पेश करता हूँ। मी अंदरिकी हृदयपूर्वకంగా నా నమస్కారం। మీ జోష్ చూస్తుంటే మీ ఉత్సాహం చూస్తుంటే గెలుపు పక్కా మెజారిటీ ఏంది తేలాలి గంతే అనిపిస్తున్నది, అంతేనా? పక్కానా? మోసం చేసిన డోకేబాజ్ కాంగ్రెస్ కు బుద్ధి చెబుదామా? పక్కా ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా। సరిగ్గా 2014 జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రం పెద్దలు కేసీఆర్ గారు సావు నోట్లో తలబెట్టి కొట్లాడితే మన రాష్ట్రం మనకు వచ్చింది। రాష్ట్రం వచ్చిన నాడు మనకు ఎన్ని రకాల నైతికరేకి అవుదరు రాష్ట్రం వచ్చిన నాడు మనకు ఏ పరిస్థితి ఉండేనో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా। ఆనాడు రాష్ట్రం వచ్చింది కానీ పరిస్థితి ఏది బాగా లేకుండే। రాష్ట్రం ఆనాడు 85,000 కోట్ల అప్పుతో మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పచెప్పినారు। కరెంటు లేదు, తెల్లారు లేస్తే హైదరాబాద్లో ఇన్వర్టర్ లేని దుకాణం లేదు, జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో। మంచినీళ్ళ గోస, అప్పుల పాలైన రాష్ట్రం। అట్లాంటి పరిస్థితుల్లో మనకు రాష్ట్రాన్ని అప్పచెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు। కానీ ఏనాడు కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు ఏనాడు కేసీఆర్ గారు పొరపాటున కూడా ఏమేం సమస్యలు చెప్పి ఒక కుటుంబ పెద్దగా రాష్ట్రం ఈ బాగలేదు అనే మాట ఎన్నడూ చెప్పలేదు। కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, కానీ అవన్నీ తట్టుకొని నిలబడితేనే నాయకుడు అంటారు। అందుకే కేసీఆర్ గారు మొదటి రోజు నుంచి ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు, ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల సమస్యలున్నా ఒక్కొక్కటిగా వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవడమే లక్ష్యంగా పెట్టుకొని మరి 10 ఏళ్లలో ఎక్కడ ఉన్న రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకొచ్చినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి। మనం ఆ రోజు రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన రాష్ట్రంలోని తలసరి ఆదాయం ₹1,00,000 మాత్రమే। మన రాష్ట్రంలో 2023లో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మన తెలంగాణను ₹3,87,000 తలసరి ఆదాయంతో తయారు చేసింది కేసీఆర్ గారు। కరెంటు లేని రాష్ట్రంలో 24 గంటల కరెంటును తెచ్చింది కేసీఆర్ గారా కాదా? కేసీఆర్ గారు వచ్చినాకనే కదా కరెంటు సమస్య పోయింది। నేను చెప్పేది కరెక్టేనా? కరెంటు సమస్య పరిష్కారం చేసి, మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసి, గ్రామాలలో చెరువులు బాగు చేసి, గ్రామాలలో గోదావరిని కృష్ణను అక్కడి నుండి నీళ్లు తీసుకొచ్చి వ్యవసాయాన్ని బాగా చేసి, హైదరాబాద్లో ఇగో ఇట్లాంటి షేక్పేట ఫ్లైఓవర్ లాంటి ఫ్లైఓవర్లు ఒకటి కాదు రెండు కాదు 42 ఫ్లైఓవర్లు, ఇగో ఇట్లాంటి షేక్పేట లాంటి బ్రిడ్జులు 42 ఫ్లైఓవర్లు కట్టి హైదరాబాద్లో ఇక్కడ అభివృద్ధి, పల్లెలలో అక్కడ అభివృద్ధి